అంతిమ పరీక్షా పత్రము. లౌకిక విశ్వవిద్యాలయంలో ఎగ్జామ్ పేపర్ అనేది ఆ రోజే తెలియచేస్తారు. కానీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఎగ్జామ్ పేపరు ముందే తెలియచేశారు. ఒకవేళ లౌకికంలో ఎగ్జామ్ పేపర్ అవుట్ అయ్యింది అంటే విద్యార్థులు బయటకు వస్తారు, విరోధం చేస్తారు, సమ్మె చేస్తారు, ఏమేమో చేస్తారు. కానీ ఇక్కడ బాబా తెలియచేశారు, నష్టో మోహ మరియు స్మృతి లబ్ధ. ఈ రెండు మనకి లాస్ట్ పేపర్స్. ఇందులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళే పాస్ విత్ ఆనర్ గా అవుతారు. నష్టో మోహ మరియు స్మృతి లబ్ధగా ఎలా అవుతాము? బాబా చెబుతున్నారు, ఇది సంగమ సమయం నడుస్తా ఉంది, కలియుగం వెళ్తా ఉంది, సత్యుగం వస్తా ఉంది. సంగమయుగి జీవితంలో మీరు అతీంద్రియ సుఖాన్ని పొందుకుంటారు. మిగతా పూర్తి కల్పం సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగాల్లో కేవలం సుఖం మాత్రమే లభిస్తుంది. ఈ యుగాలలో ధనము, కీర్తి, పదార్థాలు, గౌరవము, ప్రతిష్ట, సాంసారిక సాధనాలు, క్షణభంగుర సుఖము, శాంతి ఇవన్నీ ఉంటుంది. కానీ అతీంద్రియ సుఖం ఉండదు. సత్య త్రేతాయుగాల్లో సుఖం ఉంటుంది, మిగతా ద్వాపర కలియుగాల్లో సుఖము ఉండదు. ఈ 4 యుగాలలో అతీంద్రియ సుఖం అనేది ఉండదు. కేవలం అతీంద్రియ సుఖము ఇప్పుడు మాత్రమే. జ్ఞానంతో, యోగంతో, పవిత్రత నుండి, ఈశ్వరీయ శక్తి నుండి, ఆత్మీయత నుండి ఏదైతే అతీంద్రియ సుఖం లభిస్తుందో అది కేవలం ఈ పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగంలోనే లభిస్తుంది. జ్ఞానము, యోగము, పవిత్రత, ఈశ్వరీయ శక్తి, ఆత్మీయత నుండి ఏమైతే అతీంద్రియ సుఖం లభిస్తుందో అది కేవలం ఈ పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగంలోనే లభిస్తుంది. బాబా అంటారు, పవిత్రత యొక్క సుఖం అనేది అన్నింటికంటే శ్రేష్టమైన సుఖం. ఇందులోనే ఈశ్వరీయ స్మృతి యొక్క మజాలో మనసు లీనమైపోతుంది. ఆ స్మృతి యొక్క రసంలో మునిగిపోతుంది. ఈ సుఖానికి కొంతమంది సమాధి అని చెప్తారు, కొంతమంది లౌలీన స్థితి అని చెప్తారు. ఇది అతీంద్రియ సుఖము. ఈ సుఖము కేవలం యోగీలకే లభిస్తుంది. తినటం, తాగటం నుండి, చూడటం, చెయ్యటం నుండి ఏదైతే సుఖం లభిస్తుందో అది సుఖం కాదు. ఆ సుఖం అనేది ఇంద్రియ సుఖం. మనస్సు డైరెక్ట్గా పరమాత్మతో జోడింపబడినప్పుడు మనస్సుకి ఏదైతే సుఖం లభిస్తుందో దానికి ఇంద్రియాతీత, అతీంద్రియ సుఖము అని చెప్తారు. ఆ సుఖం అనేది కేవలం సంగమ యుగం యొక్క కొద్ది సమయంలోనే లభిస్తుంది. ఈ సమయం అనేది అనుమోల్. కల్పంలో ఒకే ఒక్కసారి ప్రాప్తి అవుతుంది. ఏ వస్తువైతే ఒకేసారి ప్రాప్తి అవుతుందో దాని యొక్క విలువ మరియు మహత్వం అనేది చాలా ఉంటుంది. ఈ సుఖం అనేది మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే తండ్రి సమానంగా అవుతారు. తండ్రి సమానంగా తయారయ్యే అర్థం ఏంటి అంటే పవిత్రంగా కావటం, యోగిగా కావటం. జీవితంలో నిర్మలతను తీసుకురావటం నుండి మరియు ఈశ్వరీయ స్మృతి లేదా బాబా స్మృతిలో నిరంతరం ఉండటం నుండి ఈ అతీంద్రియ సుఖం అనేది లభిస్తుంది. జీవితంలో నిర్మలతను తీసుకురావటం నుండి ఈశ్వరీయ స్మృతి, బాబా స్మృతిలో నిరంతరము ఉండటంతో ఈ అతీంద్రియ సుఖం అనేది లభిస్తుంది. స్మృతిలో వ్యత్యాసం రావటంతో మనసు యొక్క స్థితి కూడా వ్యత్యాసమైపోతుంది. స్మృతి నిరంతరము లేకపోవటానికి కారణం ఏంటి? దాని నివారణ ఏంటి? స్మృతి నిరంతరము పెట్టుకోవాలి అంటే ఏం విఘ్నాలు వస్తా ఉన్నాయి? దాని నివారణ ఏంటి? ఈ విషయాలపైన అటెన్షన్ పెట్టే అవసరము ఉంది. చదువులో శ్రద్ధ పెట్టాలి మరియు గుర్తు పెట్టుకోవటం కూడా చాలా తప్పనిసరి. మనం బాబాని ఎందుకు మర్చిపోతాము?
స్మృతి నుండి జన్మ జన్మాంతరాల వికర్మలు దగ్ధమవుతాయి. మన భవిష్యత్తు కూడా తయారవుతుంది. అలాంటప్పుడు బాబాని ఎందుకు మర్చిపోతున్నాము? బాబా అంటారు, పిల్లలు మీ చార్ట్ పెట్టుకోండి, చార్ట్లో చూసుకోవాలి. మేము ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వలేదు కదా, ఎవ్వరి నుండి దుఃఖాన్ని తీసుకోలేదు కదా. మంచిది, దుఃఖం ఇవ్వలేదు, దుఃఖాన్ని తీసుకోలేదు, కానీ సుఖం ఇచ్చానా? దుఃఖం ఇవ్వలేదు అంటే దీని అర్థము వికర్మ చెయ్యలేదు, కానీ సుకర్మ చేశానా? పరమాత్మకేం చెప్తారు? దుఃఖహర్త సుఖకర్త. బాబా దుఃఖాన్ని దూరం చేస్తారు, సుఖాన్ని కూడా ఇస్తారు. ఇదే విధంగా మీరు ఇతరులకి దుఃఖం ఇవ్వలేదు, చాలా మంచిది, కానీ వారి దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇచ్చారా? పరమాత్మ నుండి ఏదైతే అతీంద్రియ సుఖాన్ని పొందుకున్నారో దాని యొక్క అనుభూతిని ఇతరులకి చేయించారా? స్వయానికి అతీంద్రియ సుఖంలో ఉన్నాం, కానీ ఇతరులని ఎందుకు దాని నుండి వంచితం చేశాము? నేను రోజంతా ఏ చెడు పని చేయలేదు, నెగిటివ్ చేయలేదు అంటే ముందు కోసం ఏ లెక్కాచారాన్ని కూడా తయారు చేసుకోలేదు, బరువుని పెంచుకోలేదు. ఇది మంచిదే, కానీ ముందు కోసం జమ ఏం చేసుకున్నాను? పాపం చేయలేదు అంటే పాత ఖాతా పెరగదు, తక్కువ అవుతుంది, కానీ ఖాతాలో పుణ్యం జమ చేసుకోలేదు. చెడు చెయ్యలేదు అంటే శిక్ష అనేది లభించదు, ఇది మంచిది. ఫలం లభించేటటువంటి మంచి కూడా చేయలేదు. భవిష్యత్తులో ఏమైతే ప్రాప్తి అవుతుందో అది దేని ఆధారంగా? మంచి చేస్తే మంచి పొందుకుంటాం. ఎవరికైనా మనస వాచ కర్మన మనస్సు విశ్రాంతి ఇచ్చామా? శాంతి మరియు సుఖాన్ని ఇచ్చామా? ఎవరినైనా మంచి మార్గంలో పెట్టామా? బాబా ఏ గుణాలు, జ్ఞానము, శక్తి, ఆత్మీయతనిచ్చారో అది ఇతరులకు ఇచ్చామా? లేదు అంటే మీరు ఎవ్వరికి కూడా అతీంద్రియ సుఖాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వలేదు అంటే దీని అర్థం అయ్యింది మీ దగ్గర ఆ వస్తువు లేదు, మీరు అతీంద్రియ సుఖాన్ని అనుభవమే చేయలేదు, కనుకనే ఎవ్వరికి కూడా దాన్ని ఇవ్వలేదు. ఎలాగైతే మన స్థితి ఉంటుందో అలాగే మన కర్మలు కూడా ఉంటుంది. మన కర్మలు మన స్థితి పైన ఆధారపడి ఉంది, కనుకనే బాబా చెప్తారు వ్యత్యాసం వస్తూ ఉంది మరియు స్మృతి నిరంతరము ఉండటం లేదు. వ్యత్యాసం ఎందుకు వస్తుంది? దానికి చాలా కారణాలు బాబా తెలియచేశారు, కానీ మనం పిల్లలు మర్చిపోతాం. ఒక బిడ్డ యొక్క కథ వినిపిస్తా ఉన్నారు. తల్లి తన బిడ్డకి చెప్తుంది, 10 రూపాయలు తీసుకొని వెళ్ళు, షాప్లో 10 రూపాయలకి పెసరపప్పు తీసుకొనిరా, శనగపప్పు కాదు. ఆ బిడ్డ మార్గంలో 10 రూపాయలకి పెసరపప్పు 10 రూపాయలకి పెసరపప్పు అనుకుంటా వెళ్తాడు. మార్గంలో ఏదో ఆట నడుస్తూ ఉంటుంది, అది చూస్తూ ఆగిపోతాడు. కొద్ది సమయం అయిన తర్వాత ఆ బిడ్డకి గుర్తొస్తుంది, అవును నేను షాపుకు వెళ్ళాలి అని చెప్పి షాపుకు వెళ్తా ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన కారణంగా అతను ఏ పప్పు తీసుకురావాలి అనే విషయం మర్చిపోయినాడు. అతను తీసుకొని వచ్చింది శనగపప్పు, తల్లి చెప్పిందేమో పెసరపప్పు. ఏ పని కోసం అయితే వెళ్ళాడో అది మర్చిపోయాడు. అదే విధంగా బాబా కూడా మనకి చెప్తారు, శ్రీ బాబాని స్మృతి చెయ్యండి, దేహధారిలని స్మృతి చెయ్యకండి. మళ్ళీ కూడా మనం శ్రీ బాబాని మర్చిపోతాం, దేహధారులని గుర్తు చేసుకుంటాం. ఎందుకు ఇలా జరుగుతా ఉంది? అన్ని షాపులు కూడా ఏదో ఒక రోజు బంద్ అవుతుంది, కానీ 2 చెవులు నిరంతరము తెరుచుకొని ఉంటుంది. మనుషులు నిద్రపోయినప్పుడు కూడా ఈ దుకాణము తెరుచుకుని ఉంటుంది. కళ్ళు మూసుకుంటాము, ముఖము మూసుకుంటాము, కానీ చెవులు మాత్రం ఎప్పుడు కూడా మూసుకోము. ఎప్పుడైతే ఈ 2 చెవుల నుండి ఇతరుల వ్యర్థ విషయాలను వింటారో దీనికే బాబా పరచింతన, వ్యర్థ చింతన అని చెప్తారు. దీని నుండి మన సమయము, శక్తి అంతా కూడా వ్యర్థంగా వెళ్ళిపోతుంది. కనుకనే మన చెవులను సరైన పనిలో ఉపయోగించాలి. చూడండి, స్కూల్లో పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తున్నారు అంటే చెవులు పట్టుకుంటారు. అందులో కూడా ఆ పిల్లలు వారి చెవులనే పట్టుకోవాల్సి వస్తుంది.
వ్యక్తి తను చేసినటువంటి పొరపాటుకి క్షమాపణ అడగాలన్నా కానీ 2 చెవులను పట్టుకుంటారు. పూర్తి శరీరం అంతా ఉంది, అయినప్పటికీ చెవులను ఎందుకు పట్టుకుంటారు? ఎందుకంటే ఏ వ్యక్తి అయినా చెడు ఆలోచిస్తారు, చెడు మాట్లాడతారు, చెడు చేస్తారు. కానీ అన్నింటికంటే మొదట చెడు వింటారు. చెడు వినటమే అన్ని చెడులకి కూడా మూలం అయ్యింది. ఒకవేళ చెడే వినలేదు అంటే వాళ్ళ బుద్ధి చెడు వైపుకి వెళ్ళదు. కాబట్టి మొదట 2 చెవుల రూపీ దుకాణాన్ని, షాప్ని బంద్ చేయాలి. ఒకవేళ ఏదైనా హంగామా జరిగేటప్పుడు కూడా మొదట ఏం చేస్తారు? దుకాణాన్ని క్లోజ్ చేస్తారు. అందుకే బాబా కూడా ఏం చెప్తా అన్నారు? చెడు వినటం, వ్యర్థం వినటాన్ని క్లోజ్ చేయండి. చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. మొదట ఏం చెప్తున్నారు? చెడు వినకండి. వినటం నుండి అన్ని గడిబిడైపోతుంది. బాబా అంటే నా మాట వినండి, నన్ను చూడండి, నాతో మాట్లాడండి. పిల్లలు చెవులు పట్టుకుంటారు, ఇంకా ముందు ఇలాంటి మాటలను వినము. నిరంతరము స్మృతిలో వ్యత్యాసం రావటానికి ఇది ఒక కారణం, చెడు లేదా వ్యర్థ విషయాలను వినటం. ఇక రెండోది ఈశ్వరీయ నియమాలని ఉల్లంఘన చేయటం. ఎప్పుడైతే మనం ఈశ్వరీయ నియమాలని ఉల్లంఘన చేస్తామో శివబాబా స్మృతిని మర్చిపోతాం. శివబాబా మర్చిపోవటంతో ఇతరుల పట్ల ద్వేషము, విరోధము ఇవంతా కూడా ప్రారంభమవుతుంది. ఉదాహరణకి ఎవరైనా మీ పని చెడిపేస్తున్నారు, మీ మార్గంలో ఆటంకం వేస్తున్నారు, మిమ్మల్ని ఎవరి ఎదురుగా అయినా అవమానం చేస్తున్నారు. ఇలా ఏదైనా నష్టం జరిగింది అంటే మీకు పదే పదే ఆ వ్యక్తి పట్ల విరోధం వస్తూ ఉంటుంది. వారి స్మృతియే వస్తూ ఉంటుంది. పరమాత్మ స్మృతి ఏమో కొన్ని మైళ్ళ దూరం వెళ్ళిపోతుంది. ఎవరి పట్ల అసహ్యము, ద్వేషము, విరోధ భావం ఉంటుందో వాళ్ళే ఎక్కువగా గుర్తొస్తారు. ఎవరి పట్ల మీకు ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు కూడా చాలా గుర్తొస్తారు. ఎవరి పట్ల ద్వేషము, ఈర్ష్య ఉందో వాళ్ళు కూడా చాలా గుర్తొస్తారు. కాబట్టి మనుషులకి ఇద్దరే గుర్తుకొస్తారు. ఒకటి ప్రేమ ఉండేవాళ్ళు, ఇంకొకటి విరోధం ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు గుర్తుకొస్తారు, మిగతా అన్నీ మర్చిపోతారు. బాబా చెప్తారు, మీకు శత్రువులు ఏ వ్యక్తులు కాదు. ఎప్పటి వరకు మీ మనసులో ఇది ఆలోచన చెయ్యరో నాకు శత్రువు ఎవ్వరూ లేరు, నాకు శత్రువు పంచ వికారాలు, అప్పటి వరకు బాబా స్మృతి నిరంతరము ఉండదు. మన మనసుకి చెప్పాలి, నాకు శత్రువు ఎవ్వరూ లేరు, నాకు శత్రువు పంచ వికారాలు. ఇది మనసులో మనం ఎప్పుడైతే ముద్ర వేసుకుంటామో అప్పుడే బాబా స్మృతి నిరంతరము ఉంటుంది. మనసులో ఈ ఆలోచన రాలేదు అంటే బాబా స్మృతి నిరంతరము ఉండదు. మనం ఏదైతే చెడు కర్మ చేశామో అదే మన ఎదురుగా వస్తుంది. ఏ వ్యక్తి కూడా మనకి శత్రువు కాదు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది, ఉల్టా కర్మ జరిగింది, ఏదైనా కొద్దిగా గడిబిడ అయ్యింది అంటే, ఒకవేళ మనం ఏ పొరపాటు ఉల్టా కర్మ చెయ్యలేదు అంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం మంచిగానే ఉంటాం. భగవంతుడు మనకి సహయోగం ఇస్తారు. మన మంచి కర్మలు ఏదో ఒక ఇలాంటి మార్గాన్ని మనకి సూచిస్తుంది, మనం సురక్షితంగా ఉంటాం. మన నష్టం కోసము ఎవరైనా నిమిత్తం కావచ్చు, కానీ వాస్తవానికి ఆ నష్టానికి కారణం ఏంటి అంటే నా చెడు కర్మ. కనుక నా శత్రువులు ఎవరు అంటే చెడు కర్మలు, వికారాలు. నిమిత్తంగా ఎవరైనా కావచ్చు, ఈరోజు వీళ్ళయ్యారు, రేపు ఇంకొకరు అవుతారు. కానీ నష్టానికి కారణం నా కర్మలు, నాలోని చెడు గుణాలు. కనుక మనకి అందరి పట్ల కూడా శుభ భావన, శుభ కామన ఉండాలి. మనం ఇదే ఆలోచన చేయాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి. మనం మంచి ఆలోచన చేస్తూ ఉన్నామంటే మంచి లభిస్తూ ఉంటుంది. ఇది మన జీవితానికి పునాది. మనం ఈ దృఢ నిశ్చయం చేసుకోవాలి, ఎవ్వరి కోసం కూడా చెడు ఆలోచన చెయ్యకూడదు.
స్వప్న మాత్రంలో కూడా చెడు ఆలోచించకూడదు. చెడు ఆలోచించటము అంటే దుఃఖాన్ని ఇవ్వటము. చాలామంది ఆలోచిస్తారు ఇతన్ని కర్రతో కొట్టాలి అని. అయితే ఆ సమయంలో అతని దగ్గర కర్ర లేదు. ఆ మనిషి అయితే అక్కడే కూర్చొని ఉన్నారు, కానీ అతను కొట్టలేదు. ఆ సమయంలో వివశ అయినారు. ఒకవేళ అతని దగ్గర కర్ర ఉన్నా అతన్ని కొట్టేసి వెళ్ళిపోయి ఉండేవారు. ఈ విధంగా ఏ మనిషి అయినా మొదట చెడు ఆలోచిస్తారు, తరువాత చెడు చేస్తారు. ఇది ఏదైతే చెడు ఆలోచించడమో ఇది చెడుకి మూలమయ్యింది. భలే మనం ఎదుటి వాళ్ళకి దుఃఖం ఇవ్వము, కానీ వాళ్ళకి దుఃఖం లభించాలి, ఇంకెవరైనా దుఃఖం ఇవ్వాలి, ఇలా ఆలోచించటం కూడా చాలా చెడ్డది. బాబా అంటే ఇలాంటి ఆలోచన కూడా చెయ్యకూడదు. ఎప్పుడైతే మనకి ఇలాంటి శుభ భావన, శుభ కామన కలిగిన వృత్తి ఉంటుందో అప్పుడు మన స్మృతి నిరంతరము ఉంటుంది. ఎవరి పట్లైనా కానీ ద్వేషము, శత్రుత్వం ఉంది అంటే వారి స్మృతి వస్తుంది. అదేవిధంగా ఎవరి పట్ల మోహం ఉంటుందో వాళ్ళ స్మృతి వస్తుంది. అందుకే బాబా అంటారు నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఇది మనకి లాస్ట్ పేపర్ అయ్యింది, ఇందులో మనం పాస్ అవ్వాలి. కనుక నష్టో మోహతో పాటు నష్టో గృణాభి అంటే ద్వేషం, ఈ శత్రుత్వాన్ని కూడా సమాప్తి చేసుకోవాలి. అప్పుడే స్మృతిర్లబ్ధగా కావటం అనేది సహజమవుతుంది. భలే మీకు ఎవరి పట్ల మోహం లేదు, కానీ వాళ్ళ పట్ల ద్వేషం కూడా ఉండకూడదు. ద్వేషం ఉత్పన్నం అయ్యింది అంటే ఆవేశం వస్తుంది, విరోధం వస్తుంది. ఎప్పుడైనా ఆ వ్యక్తిని మీరు చూస్తారు, వాళ్ళ స్మృతి వస్తుంది, మీలో ఆవేశం అనేది ఉప్పొంగుతుంది. శ్రీ బాబా స్మృతికి బదులుగా ఆ వ్యక్తి స్మృతి వస్తారు. దీని నుండి ఎంత నష్టం అవుతుంది? ఒకవేళ ఆ వ్యక్తికి బదులుగా శ్రీ బాబాని స్మృతి చేసినట్లయితే భవిష్యత్తు ఎంత ఉన్నతంగా తయారవుతుంది, ఎంత పెద్ద ప్రాప్తి. మన వికర్మలు ఎన్ని వినాశనం అవుతుంది, వికర్మలన్నీ వినాశనం అవుతుంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తికి దుష్టులు, చెడువాళ్ళు అని చెప్తారు, మరి అలాంటప్పుడు వాళ్ళెందుకు గుర్తు చేసుకుంటారు? ఎప్పుడైతే మీరు జబ్ ఆప్ ఉస్కా అచ్చా హీ నా, ఎప్పుడైతే మీకు వాళ్ళు మంచిగా అనిపించారో ఆ చెడు వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఆ వ్యక్తిని స్థూలమైన కళ్ళతోనే చూడటానికి ఇష్టపడలేదు అంటే ఇక మనస్సు అనే కళ్ళతో ఎందుకు చూస్తారు? ఎవరినైనా చెడు అనుకున్నప్పుడు వారిని స్మృతి చేయటం, శ్రీ బాబాని మరచిపోవటం, ఇది చాలా పెద్ద పాపం చేయటం. జన్మ జన్మాంతరాలుగా శ్రీ బాబా యొక్క వారసత్వాన్ని పోగొట్టుకోవటం. ఈ విషయం భలే చిన్నదే, కానీ చాలా పెద్దది. ఏ విధంగా ఒక గదిలో చాలా లెక్కలేనంతటి సంపద పెట్టి విలువైనటువంటి వస్తువులు కోట్ల రూపాయలు పెట్టి దానికి ఒక చిన్న సిగరెట్ ముక్క విసిరినారు అంటే ఆ గదికి నిప్పు అంటుకోయిందంటే ఎంత నష్టం అవుతుంది? అదే విధంగా ఈ ద్వేషం, విరోధం అనే నిప్పు రవ్వ మన మనస్సులోని జ్ఞానాన్నంతా భస్మం చేస్తుంది. ఏ విధంగా బాబా స్మృతి వికర్మలను దగ్ధం చేస్తుందో అదే విధంగా అసహ్యము మరియు ద్వేషము సుకర్మ మరియు జ్ఞానాన్ని భస్మీభూతం చేస్తుంది. కనుక నష్టో మోహతో పాటు నష్టో గృణగా కూడా ఉండాలి. అప్పుడే మనం స్మృతిర్లబ్ధగా తయారవుతాం. మోహాన్ని సమాప్తి చేసుకోవాలి. ఇంకా ఏదైతే అసహ్యము, ద్వేషము, విరోధము ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటినీ సమాప్తి చేసుకున్నప్పుడే మనం స్మృతిర్లబ్ధగా తయారవుతాము. ఓం శాంతి.